ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశిఫలాలు తెలుసుకుందాం. 9 నవంబర్ నుంచి 15 నవంబర్ వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. అయితే గ్రహాల యొక్క పరిస్థితిలో కర్కాటక రాశిలో గురుడున్నాడు, మీన రాశిలో శని, వృషభ కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు, తులారాశిలో రవి శుక్రులు, కుజబుధులేమో వృశ్చిక రాశిలో, మిథున కర్కాటక సింహ కన్యా రాశుల్లో చంద్ర సంచారం ఈ వారం ఉంటుంది. మనం ముందుగా ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి కొన్ని గ్రహాలు అంటే మీ యొక్క క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి, ఆలోచనలన్నీ చాలా కరెక్ట్గా ఉంటాయి, ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. చంద్రబలం చాలా అనుకూలంగా ఉండడం ద్వారా మానసికమైన ప్రశాంతతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు చాలా చక్కగా చేయగలుగుతారు. రావుగ్రహ ప్రభావం వలన ఎంతటి సమస్యనైనా మీరు అధిగమిస్తారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, ఇవన్నీ కూడా మీకు సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. వారాంతం అకాల భోజనము, శ్రమ. గురువారం వరకు కార్యజయం, ధనలాభం, కుటుంబ పరిస్థితుల్లో మంచి మార్పులు వస్తాయి. ఉద్యోగపరంగా ఇబ్బందులు లేవు, రాజకీయ పరంగా పెద్దగా ఇబ్బందులు లేవు. వృత్తుల పరంగా మనం చూస్తే చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకు చక్కని ప్రోత్సాహం ఉన్నది, మహిళలకు కూడా అనుకూలంగా ఉన్నది. వృత్తుల వారికి గురువారం వరకు ప్రోత్సాహకరంగా ఉన్నది. న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, చేతి వృత్తులు చేసుకునే వారికి ఆర్థిక పరమైన సర్దుబాట్లు జరుగుతాయి. వ్యాపారాత్మకంగా ఒక్క పెసర మనం ఆలోచిస్తే నూతనమైన వ్యాపారాలు యందు మనం కొద్దిగా ఆలోచించాలి తప్ప జనరల్గా చేసే వ్యాపారాదులు అవసరం లేదు. షేర్స్ మార్కెట్, గృహోపకరణాలు, వస్త్ర అపర ధాన్య జనరల్ వీరందరికీ కూడా అనుకూలంగా ఉన్నది. ఇంకా మనం ఆలోచిస్తే మీరు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. అంటే అధిపతి బుధుడు, బుధుడికి విష్ణువు, విష్ణువు యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. తద్వారా విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్, ఆరాధనలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం మీకు అత్యద్భుతమైన ఫలితాల్ని ఇస్తుంది.